ఎన్నికల ఫలితాల కోసం యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. దేశంలో అధికార విపక్ష పార్టీలు హోరాహోరీగా తలపడిన నేపథ్యంలో ఈ ఫలితాలపై మరింత ఉత్కంఠత రేపుతోంది. 7 దశల్లో జరిగిన ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. ఎన్నికల్లో అత్యంత ముఖ్యమైన దశ అయిన కౌంటింగ్ కు ఎన్నికల కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా చేసింది. అసలు కౌంటింగ్ ప్రక్రియ ఎలా కొనసాగుతోంది, ఒక్కొక్క రౌండ్ కు ఎంత సమయం పడుతుంది, ఫలితాలను ఏ విధంగా వెల్లడిస్తారు మొదలైన వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఎన్నికల ప్రక్రియలో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. ఈవీఎంలకు అదనంగా వివిప్యాట్ పోలింగ్ స్లిప్లను ప్రవేశపెట్టడం జరిగింది. స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఈవీఎంలను బయటకు తీసుకురావడం దగ్గర నుంచి వాటిని టేబుల్పై ఉంచి రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించే వరకు కౌంటింగ్ లో అనేక దశలు ఉంటాయి. ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు షురూ అవుతుంది. కానీ దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతూ ఉంటుంది. ఓట్ల లెక్కింపుకు 4 గంటల ముందు నుంచే అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు. సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం 4 గంటలకు వెళ్లాలి. 5 గంటలకు వారి లెక్కింపు చేయాల్సిన టేబుళ్లు చూపిస్తారు. సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో లెక్కింపులో పక్షపాతం లేకుండా నిజాయితీతో విధులు నిర్వహిస్తామని సిబ్బందితో ప్రమాణం చేయిస్తారు. ఓట్లను లెక్కించేందుకు ముందుగా ఈవీఎంలలోని ఫలితాల విభాగానికి ఉన్న సీల్ ని తొలగించాలి. అయితే బయట డోర్ ని మాత్రమే తెరవాలి, లోపల విభాగాన్ని తెరవకూడదు. తరువాత ఈవీఎంలకు ఉన్న పవర్ బటన్ ని ఆన్ చేసి ఫలితాల విభాగానికి ఉన్న సీల్ ని తొలగించి రిజల్ట్ అని రాసి ఉన్న స్విచ్ ను నొక్కాలి. అప్పుడు ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయో డిస్ప్లేలో కనిపిస్తుంది. 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 64 ప్రకారం ఓట్ల లెక్కింపు నుంచి ఫలితాలు వెల్లడించే వరకు మొత్తం వ్యవహారానికి రిటర్నింగ్ అధికారే బాధ్యత వహించాలి. పార్టీ అభ్యర్థులను, కౌంటింగ్ ఏజెంట్లను, ఎలక్షన్ ఏజెంట్లను రిటర్నింగ్ అధికారే లెక్కింపు కేంద్రంలోనికి అనుమతిస్తాడు. ఎన్నికల సంఘం నిబంధన 51ని అనుసరించి పార్టీ అభ్యర్థులకు కౌంటింగ్ కేంద్రం లెక్కించే సమయం తదితర వివరాలను రిటర్నింగ్ అధికారి తెలియజేస్తారు. ఎన్నికల సంఘం నిబంధన 52ని అనుసరించి రిటర్నింగ్ అధికారి ఒక్కో కౌంటింగ్ కేంద్రంలో 14కు మించకుండా కౌంటింగ్ ఏజెంట్లను అనుమతించవచ్చు. ఎన్నికల సంఘం నిబంధన 55C ప్రకారం ఈవీఎంలు ట్యాంపర్ కాలేదని, దాని సీల్ సక్రమంగానే ఉందని కౌంటింగ్ ఏజెంట్లు లెక్కింపు సిబ్బంది నిర్ధారించుకోవాలి. ఒకవేళ సక్రమంగా లేదని వారు భావిస్తే ఎన్నికల సంఘానికి వెంటనే ఫిర్యాదు చేయాలి. ఎన్నికల ప్రక్రియలో 3 రకాల ఓట్లు ఉంటాయి. అధికారులు మొదటగా సైన్యానికి సంబంధించిన సర్వీస్ ఓట్లను లెక్కించడం జరుగుతుంది. ఆ తరువాత ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బంది యొక్క పోస్టల్ ఓట్లను లెక్కిస్తారు. సర్వీస్ మరియు పోస్టల్ ఓట్లు తపాలా ద్వారా ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రిటర్నింగ్ అధికారికి చేరుతాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదటగా వీటితోనే ప్రారంభమవుతుంది. 1 నిమిషానికి 3 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారని అంచనాగా ఉంది. వీటి కౌంటింగ్ పూర్తి కాగానే ఉదయం 8:30 తొలి రౌండ్ ఫలితాలను వెల్లడిస్తారు. ప్రతి కౌంటింగ్ టేబుల్ మీద బ్లూ పాయింట్ పెన్ తో పాటు ఫారం 17C లోని పార్ట్ 2 పేపర్ ఉండాలి. కౌంటింగ్ ప్రారంభం కావడానికి ముందు ఫారం 17C ఆధారంగా పోలైన ఓట్లు, ఈవీఎంలలో నిక్షిప్తం కాబడిన ఓట్లు సమానంగా ఉన్నాయో లేవో సరిచూసుకుంటారు. తరువాత ఎన్ని ఓట్లకు గాను ఎన్ని ఓట్లు పోలయ్యాయనే విషయాన్ని మొట్టమొదటిగా తెలియజేస్తారు. వాటిని నోట్ చేసుకోవడంతో పాటు వివిధ పార్టీల ఏజెంట్లకు చూపించి వారి సంతకాలు కూడా తీసుకుంటారు. తరువాత ఈవీఎంలకు ఉన్న సీల్ ని తొలగించి రిజల్ట్ బటన్ ని నొక్కుతారు. 20 నిమిషాలకు ఒక రౌండ్ చొప్పున క్రమంగా ఫలితాలను వెల్లడిస్తారు. ప్రతి రౌండ్ కు సంబంధించిన ఫలితాలను మైక్రో అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ మరియు పరిశీలకుడు నిర్ధారించుకున్న తరువాతే ప్రతి రౌండ్ కు సంబంధించిన ఫలితాలు వెల్లడించబడతాయి. కౌంటింగ్ కేంద్రాలలో 14 లెక్కింపు టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వాటికి సరిపడేటట్లు వరుసగా నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఆ టేబుల్ పై ఉంచుతారు. అన్ని టేబుళ్ల వద్ద నుంచి ఫలితాలు వచ్చిన తరువాత వాటి మొత్తాన్ని తీసుకుని అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. తిరిగి ఆ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన తరువాత రెండో రౌండ్ మొదలవుతుంది. ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయ్యే ముందు సంబంధిత నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల నంబర్లను చీటీలపై రాసి ఏ వీవీప్యాట్ల స్లిప్లు లెక్కించాలో లాటరీ ద్వారా నిర్ణయం తీసుకుంటారు. లాటరీ తీసి ఏదైనా ఒక పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన వీవీప్యాట్లను ఎంచుకొని అందులో ఉన్న మొత్తం స్లిప్లను లెక్కిస్తారు. వీవీప్యాట్ లో ఉన్న స్లిప్లను గుర్తుల ఆధారంగా వేరు చేస్తారు. చివర్లో ఒక్కొక్క గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయో గమనిస్తారు. వీవీప్యాట్ల ద్వారా వచ్చిన రసీదులు, ఈవీఎంలలో పోలిన ఓట్లు రెండూ ఖచ్చితంగా సరిపోలిన తరువాతే చివరి రౌండ్ ఫలితాలని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తాడు. ఏదైనా వ్యత్యాసం ఉంటే మళ్లీ స్లిప్లను రెండోసారి లెక్కిస్తారు. ఇలా 3 సార్లు చేస్తారు. అప్పటికీ తేడా వస్తే స్లిప్లలోని లెక్కలనే పరిగణంలోనికి వెళ్తుంది. తుది ఫలితాల ప్రకటనకు పట్టే సమయం సంబంధిత నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల యొక్క సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. ఒక్కో రౌండ్ లో 14 పోలింగ్ కేంద్రాల యొక్క లెక్క తేలుతుంది. ఒక్కో ఈవీఎంలలో 1000 నుంచి 1500 ఓట్లు పోలై ఉంటాయి. ఒక్కో రౌండ్ కి 14 టేబుళ్ల మీద అంటే 14,000 నుంచి 15,000 ఓట్లు లెక్కించడం జరుగుతుంది. 1,00,000 మంది ఓటర్లు ఉంటే 8 నుంచి 10 రౌండ్ల కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. ఓటర్లు 2 లక్షలు ఉంటే 16 నుంచి 20 రౌండ్ల కౌంటింగ్ సమయం పడుతుంది. భీమిలి, గాజువాక లాంటి 3 లక్షల ఓటర్లు ఉన్న చోట 24 రౌండ్ల కౌంటింగ్ సమయం పట్టవచ్చు. ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి గరిష్టంగా 1500 ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోర్డుపై రాసి
ప్రకటిస్తారు. మొత్తం కౌంటింగ్ పూర్తయిన తరువాత అత్యధిక ఓట్లు పోలైన వ్యక్తే విజయం సాధించాడని రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తాడు. ఈ విధంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ను ఉపయోగించి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు. ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి. వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. జై హింద్.